బీసీలలో ఒక అవేర్నెస్ కావాలి. కాబట్టి ఆ అవేర్నెస్ కోసం వారు అహర్నిశలు పనిచేస్తూ, నిజంగా చెప్పాలంటే బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. అసలు కొన్ని కులాల పేర్లు పెడితే అవి కులాల పేర్లు కావు, అవి భూత పదాలు అనుకుంటాం మనం. ఉదాహరణకి పిచ్చకుంట్ల, ఉదాహరణకి అది మనం ఏమనుకుంటామంటే ఒక కులం, అది ఒక భూత పదం ఎవరిని తిట్టడానికి అనుకుంటాం, కానీ అది ఒక కులం పేరు. అటువంటి దాన్ని అవేర్నెస్ కూడా ఇవాళ హైదరాబాద్లో, రవీంద్ర భారతిలో, మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క భావజాల వ్యాప్తి కోసం, బీసీ భావజాల వ్యాప్తి కోసం పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టు సంగం శ్రీరావు గారు, అట్లాగే మా సోదరులు ఖమ్మం నుంచి మాకంట ముందే ఆరాటకు బయలుదేరి వచ్చినటువంటి పెద్దల వెంకటనరసయ్య గారు, రాజు గారు, మిగతా అన్న కమ్యూనిస్టు ఉద్యమ సోదరుడు వెంకటేశ్వరరావు గారు, ఇంకా మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే ఎవరం మాట్లాడినా ఏం మాట్లాడినా మనం లోకల్ వాళ్ళం కాబట్టి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఎట్లయినా మాట్లాడుకోవచ్చు. అవునంటారా కాదంటారా? ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఎట్లయినా మాట్లాడుకోవచ్చు. కానీ మనకు దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అనుభవజ్ఞుల యొక్క అనుభవాలు మీకు ఎంత అవసరమో నాకు అంత అవసరమే. కాబట్టి వారికి ఎక్కువ అవకాశాలు ఇద్దాం. కానీ నన్ను మాట్లాడమన్నారు కాబట్టి ఒక మాట ఏంటంటే, 60% ఉండి అడుక్కుంటున్నాము. మన మాటల్లోని మరణం ఏంటంటే 60% ప్రజలుగా ఉండి ఈ ప్రజాస్వామ్యంలో అడుక్కునే వాళ్ళగానే మిగిలిపోయాం కదా. ఇంకెంతకాలం ఈ అడుక్కోవటం? అడుక్కున్నా కూడా వాళ్ళు మనల్ని ఆదరించే పరిస్థితి కనబట్టలేదు కదా. భారత రాజ్యాంగం ప్రకారంగా కులాల పేరు మీద ఓట్లు అడగకూడదు కాబట్టి రాజకీయ పార్టీల పేరు పెట్టుకొని ఇవాళ కులాలే పెత్తనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కనబడతా ఉంది. అవునంటారా కాదంటారా? కాబట్టి ఈ క్రమంలో ప్రజాస్వామ్యంలో మనకు 66 సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో అన్ని సమస్యల పరిష్కారం రాజకీయ అధికారంతో సాధ్యమవుద్ది. అందుకనే కదా ఈ రాజకీయ అధికారంలో ఉన్నటువంటి టేస్ట్, ఆ రుచిని మరిగినటువంటి అగ్రకులాలు ఆస్తులు, అంతస్తులు, అధికారాలు, భూములు, వ్యాపారాన్ని కూడా వాళ్ళ గిప్పుట్లో పెట్టుకొని అవి మన చేయి జారిపోకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఓటు సమయంలో ఓటుకున్న విలువని నాటుసారుగా మార్చి మనందరినీ బుట్టలు వేసుకుంటున్నారు. మనం కల్లా కప్పడం లేని మాయామనం తెలియలేటువంటి కింది వర్గాల వాళ్ళం కాబట్టి ఆహా ఓహో వాడు భుజం చేయగానే, లేదా వాడు ఒక 5,000 3,000 ఇవ్వగానే అదే పండగ, అదే ఆనందం, అదే కోట్ అని చెప్పి మనం భావిస్తూ రాజకీయ అధికారాన్ని మొత్తం వాళ్ళ చేతిలో పెట్టి మళ్ళీ వాళ్ళని అడుకుంటున్నాం. చూడండి, ఇక్కడ ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవి. మన ఓట్లు వాళ్ళకేసి వాళ్ళని అయ్యా అంటే ఇంకా మరి దాని అర్థమేముంది? కాబట్టి ఆ చైతన్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ కులం పెత్తనం చేసింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ కులం పెత్తనం చేస్తుంది అనేది ఈ మధ్య మన బీసీలకు కొంత అవగాహన ఏర్పడింది. దానికి ఉదాహరణ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం కావాలి అంటే తెలంగాణ ఎందుకు కావాలో ఆ భావజాలాన్ని ముందు తెలుసుకోమన్నాడు జయశంకర్ గారు, ఆ మహనీయుడు. అవునా కదా? అట్లాగే బీసీలకు రాజ్యాధికారం కావాలంటే బీసీ రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? బీసీలకు ఏ సమస్యలు లేనటువంటి అవగాహన పెంచుకోవాలనేటువంటి ఒక అవగాహన మనం పెంచుకొని దాని ద్వారా మన ఐక్యతే మన సమస్య పరిష్కారం, మన ఐక్యతే మన రాజ్యాధికారానికి మార్గం. కాబట్టి ఆ ఐక్యతను పెంచుకోవడం కోసం, ఈ ఆలోచన కలిగించడం కోసం వచ్చినటువంటి పెద్దలకి అవకాశం ఇద్దాం. మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశం ఇచ్చాడు మనకి? చెప్పాలి, మీరే చెప్పాలి. నేను చెప్పాలి కాదు, నేను చెప్పింది మీరంటే కాదు, మీరు చెప్పింది నేను వినాలి. ఓటు హక్కు అనేటువంటి ఒక ఆయుధం ఇచ్చాడు. అవునా కదా? కానీ ఇంకొక వజ్రాయుధం కూడా ఇచ్చాడు. ఓటు హక్కు అనే ఆయుధం ఒకటి ఇచ్చిండు మనం, ఓకే. ఆ ఓటు హక్కు అనేటువంటి ఒక ఆయుధం మన దగ్గర ఉంది కాబట్టి ఇవాళ జగన్ కానీ, చంద్రబాబు కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ వచ్చి మన కుష్ఠరోగులు కూడా బుద్ధి పెట్టుకుంటారు మన మీద ప్రేమతోట. ఆ మహానీయుడు మనకిచ్చినటువంటి రైట్, అంబానీకి ఆదానికి ఎట్లా ఓటు డబ్బాలు వేయాలో మనం వాళ్ళు సమానమైనటువంటి అవకాశం ఆ మహానీయుడు కల్పించాడు కాబట్టి వాళ్ళు వచ్చి పాదయాత్రలు చేసి మన ఇళ్ళకి వచ్చి, మన గుడిసెలకు వచ్చి మన ముసలిమని బుద్ధి పెట్టుకుంటారు. అవునా కదా? కానీ ఇంకొక వజ్రాయుధం ఇచ్చిండు ఆయన. చెప్పండి, మీరే చెప్పాలి. ఇంతమంది పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు. ఇంకొక వజ్రాయుధం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? రహస్య ఓటింగ్ ఆయుధం ఇచ్చాడు.
బాగా గమనించాలి మీరు. రహస్య ఓటింగ్ అనేది మామూలు ఆయుధం కాదు, అది వజ్రాయుధం. ఎందుకు? ఎవడు ఏమి ఇచ్చినా, ఎవడు ఏం చేసినా, నువ్వు వాడి ముందు ఎన్నో రకాలు వాడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మనం ఏం చేయాలి? ఓకే అన్నాం. కానీ లోపలికి పోయి ఎవడు మనవాడు, ఎవడు మన చట్టసభల్లో మన సాగలి, మంగలి, కుమ్మరి, మేదరి, కౌసలి ఈ కులాల యొక్క సమస్యల గురించి ఎవరు చర్చిస్తున్నారు, ఎవరు పరిష్కార మార్గాల కోసం ప్రయత్నం చేస్తున్నారు అటువంటి అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరో ఆ వ్యక్తులను మనం గెలిపించుకునేటువంటి చక్కటి వజ్రాయుధం మహాన్ ఇచ్చాడు. అందుకే ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ ఏం చదివినంటే జైలు ఉండవలసిన వాళ్ళు చట్టసభలో ఉంటారు, చట్టసభలో ఉండవలసిన వాళ్ళు జైలు ఉంటారు. చూడు, గమనించండి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఎటువంటి అవస్థల్లో ఉందో. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.